సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. సాయి భక్తులం మనమందరం, నిజ సాయి భక్తులం మనమందరం. అందుకే ఆ తండ్రి సూచించిన బాటలో, ఆ తండ్రి చెప్పిన మాటతో నడుస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సాయి భోజన్ అద్భుతం. ఈ సాయి భోజన్ను ఈరోజు ఏప్రిల్ 16వ తారీఖు సమర్పిస్తున్న అదృష్టవంతులు జ్ఞానేశ్వర్ కేవి తాతయ్య గారు. వారు తమ మనవరాలు ఇక్షు యొక్క 8వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ బిడ్డ, ఆ తల్లి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సాయి భోజన్లో పాలు పంచుకోవటం అనేది జరిగింది. అమ్మ ఇక్షు, జన్మదిన శుభాశిస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కగా చదువుకొని ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు అధిరోహించాలని, ఆ బాబా ఎప్పుడు నీకు తోడుగా నేడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే జ్ఞానేశ్వర్ కేవి వారి కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం సాయి మాన్సీ టీవీ యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.